ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్. చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. బయట దొరికే బేకరీలో కన్నా ఇంట్లో చేసే ఎగ్ పఫ్ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మీరు ఎక్కువ కష్టపడనక్కర్లేదు. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోండి. దీంట్లోకి కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలోకి ఆయిల్ బాగా కలిసేలాగా బాగా కలపండి. ఇలా ముద్ద కట్టామంటే ముద్దలా రావాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా కలిసినట్టు. అలానే దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. అంటే కొద్దిగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. చపాతీ కన్నా ఇంకా సాఫ్ట్గా ఉన్నిందంటే చాలా బాగుంటాయి. ఇలా బాగా కలపండి. ఇలా ముద్దలా కలుపుకున్నాక కొద్దిగా ఆయిల్ పైన వేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిలుకలు వేసి ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి. ఎగ్ పఫ్ టేస్టీగా రావడానికి ఉల్లిపాయలు కూడా ఒక కారణం అనమాట. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ. ఇలా ఉల్లిపాయలు కూడా వేగిపోయాక తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి వీటినన్నీ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి. ఇలా వేయించుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకొక నిమిషం పాటు వేయించుకోండి. ఈ కర్రీ అనేది పూర్తిగా చల్లారేంత వరకు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మనం ఆల్రెడీ కలిపి పెట్టాం కదా, ఆ పిండిని ఇంకొకసారి కలుపుకొని 4 భాగాలుగా విడతీసుకున్నాను. పఫ్ షీట్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వీటిని ఇప్పుడు చపాతీల్లా పాముకోవాలి. అలానే 4 కూడా ఈ విధంగా చపాతీల్లా పామి పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ఒక్కొక్క షీట్ పైన మనం ఆల్రెడీ కలిపి పెట్టాను కదా, ఆ మిశ్రమాన్ని స్పూన్ సహాయంతో ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇలా కొద్దిగా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఇంకొక షీట్ని పైన వేసుకోండి. ఇలా ఒక్కదానిపైన ఒకటి సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. 4 షీట్స్కు ఈ విధంగానే అప్లై చేయండి. 4 షీట్స్ అనే కాదు, మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకుంటే అన్ని. అలానే ఈ షీట్స్ ఒకదానిపైన ఒకటి వేసాం కదా, వీటిని సమానంగా మళ్ళీ పాముకోవాలి. సేమ్ చపాతీని అయితే ఎలా రుద్దుకుంటామో అలానే చేసుకోవాలన్నమాట. ఇలా పాముకున్నాక ఇప్పుడు ఈవెన్గా కట్ చేసుకోవాలి. అంటే సైడ్స్ కట్ చేసేయండి. ఇలా సైడ్ కట్ చేసినవి మీరేం పారేనక్కర్లేదు. మళ్ళీ ఉండలా చేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ షీట్స్ని 4గా డివైడ్ చేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్లో మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. వీటిని తీసి పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని సేమ్ మళ్ళీ చపాతీని ఎలా అయితే పాముకుంటామో అలా పాముకోవాలి. అలానే ఉడికించిన ఎగ్స్ తీసుకొని మధ్యలో కట్ చేసుకోండి. ఈ విధంగానే మిగతా ఎగ్స్ని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పఫ్ షీట్ని తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసాం కదా, ఆ కర్రీ కొద్దిగా వేసి హాఫ్ ఎగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎగ్కి 1 లేయర్ మాత్రం తీసుకొని 4 వైపులు కవర్ చేసేయాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. సేమ్ అలానే మిగతా సైడ్స్ని కూడా ఈ విధంగా ప్యాక్ చేసేయండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటే సరిపోతుంది. లేదంటే మీకు ఎలా కావాలో ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలానే అన్నీ చేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క పఫ్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అసలు కదపకండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత 2 వైపులు టర్న్ చేసుకొని వేయించుకోవాలి. చూసారా ఎంత బాగా వేగిపోయిందో, చాలా బాగా వేగింది కదా. ఇలానే మిగతా అన్నిటినీ కూడా వేయించి తీసుకోవాలి. ఈ విధంగానే అన్ని వేయించి తీసుకున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే బేకరీలో కన్నా ఇంట్లో చేసుకున్నవే బాగుంటాయి. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ వదిలిపెట్టరు. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఇక్కడ మనం 1 కప్పు మైదా తీసుకున్నాం కాబట్టి 6 ఎగ్ పఫ్లు వచ్చాయి. మీరు కావాలంటే డబల్ క్వాంటిటీ తీసుకున్నారంటే అప్పుడు 12 ఎగ్ పఫ్స్ వస్తాయన్నమాట. అలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళారంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి.